దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? ఇలా అడుగుతున్నందుకు రోజు విసుకోకుండా ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నించండి. ప్రభుతో ఉండండి. 21 దినం జరుగుతున్నాయి కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో. చివరి దినం జనవరి 18 సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ కల్వరి మందిరంలో, మన ప్రాంగణంలో, ప్రామిస్ అండ్ హైతనగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న మందిర ఆవరణంలో ప్రక్కనే మన యొక్క గ్రౌండ్లో జరగబోతుంది. కాబట్టి ఎందుకు రోజు ఉదయకాలం సాయంకాలం వాగ్దానాలు, ప్రార్థనలు, ఆరాధనలు, మనందరి బలము దేవుడు మనందరి ఒక నూతన బలముతో నింపబోతున్నాడు. నా బలము నీవే కదా, నా శక్తి నీవే అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని మనకిచ్చిన దేవుడు. ఆయన నామము, ఆయన గొప్పతనం. కాబట్టి రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకి మీ జీవితాన్ని ఇవ్వండి. ప్రభువుని నమ్ముకోండి, హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి అద్భుతమైన 9వ కీర్తన 12వ వచనం. ఆయన రక్తప్రాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకుంటాడట. నీ మొరని మరువని దేవుడట. బాధపరచబడిన నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నీ మొర మరువని అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. నీ మొరను నేను మరువను అంటున్నాడు. నీ బాధను చూచేవాడను, నీ మొరను మరువను. ఇవి 2 మాటలు ఎత్తిపట్టి బలంగా ప్రార్థన చేయండి. ప్రార్థనలో పోరాడండి. దేవుడు తగిన కాలంలో జవాబిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం దయచేయండి. ఎక్కడ బిడ్డలు పడిపోతున్నారు సరిచేయండి, క్రమపరచండి. ఆధ్యాత్మిక, మానసిక, కుటుంబ బంధకముల నుంచి విడిపించి ఆయన ఆరోగ్యాలనిచ్చి ఆశీర్వదించండి. గర్భం లేనని ఏడుస్తున్న గర్భఫలమైన గర్భిణీశలకు మంచి ప్రసవం వేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, సమాధానాలు ఇవ్వండి. నాయన కోర్టు కేసుల నుంచి విడిపించి, వారి డబ్బు ఎక్కడ చిక్కబడిందో మధ్యవర్తులు గుండి మోసపోయారు, విడుదలిచ్చి మా డబ్బు తీసుకున్న నిద్ర పట్టొద్దు ప్రభు, తెచ్చి ఇచ్చే వరకు సమాధానం ఉండొద్దు. కాబట్టి మోసాలు, అన్యాయాలు, అక్రమం ఏ బిడ్డలకు జరిగినా న్యాయకర్తగా వ్యాజ్యం ఆడమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాక ప్రభా, నువ్వు మా పక్షమై ఉంటే మాకు విరోధి ఎవరినైనా. కాబట్టి ప్రపంచ భారతదేశం ఎక్కడ నలుమూలల మా దేశాలు, ప్రపంచాలు రక్షించి యుద్ధాలు, గొడవలు, కొట్లాటలు, అసమాధాలు, మతకక్షలు, అల్లర్లు అణిచి సమాధానాత్మనిచ్చి కాపాడమని, దేశ ప్రజలకు న్యాయం చేయమని, సంఘాల్లో ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ లేపి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, అందరినీ వర్ధలు చేసి దీవించి కృప చూపమని, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మా 21 దిన ప్రార్థనలకు ఒక ఘన విజయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచిగా వినండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ దినం జనవరి 18, ఆ రోజు ఆదివారం అండి. మీరు సాటర్డేనే కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్కి వచ్చి ఉండిపోయి, సాటర్డే కూడా ప్రేయర్స్ అవుతున్నాయి కదా, సండే 2 మూడోది అంటే మధ్యాహ్నం 4 గంటలకే ముగింపు సభ. 18 కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ముంబై సభలండి, ముంబైలో మరి జనవరి 20, 21, 22. మీ అందరికీ అద్భుతంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే చక్కటి అవకాశం అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ అండి. అది మీ అందరికీ తెలుసు. ఆపోజిట్ రహీజా హాస్పిటల్ ఆపోజిట్ అట, మరి మచ్మార్ కాలనీ, ముంబై. బలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని మనం చూడబోతున్నాం. కుటుంబాలుగా పాలు పొందండి. పాటలు వింటున్నారా? నీ చేతి కార్యములు, అద్భుతమైన సాంగ్. ఈ సంవత్సరం బ్లెస్డ్ వాగ్దానం పాట, నీతి సూర్యుని రెక్కల క్రింద, కొత్త సంవత్సరం శ్రేష్టమైన వాగ్దానం పాట వినండి. చేరీతిని నిన్నే అనే పాట కూడా రిలీజ్ కాబోతుంది. చేరీతిని నిన్నే కొత్త పాట, కమలాకర్ గారు సంగీతం, యాశ్వశేఖర్ గారు రాసింది, అక్షయ పాడింది. త్వరలో ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.